ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు జాతీయ పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే వెళ్లనో ప్రభావం చూపిస్తున్నది కాబట్టి తక్షణమే ఆదోని మండలాన్ని కర్నూలు జిల్లాగా ప్రకటించి వ్యవసాయ కూలీలని అందరిని ఆదుకోవాలని చెప్పి 3 సెంట్ల స్థలం అయితేనేమి వాళ్ళ కోసం నెలకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా రైతాంగాన్ని అయితేనేమి అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఆదోని మండలంలో ఆదోనిలో ధర్నా చేయడం జరిగింది. సందర్భంగా రిప్రజెంటేషన్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐటీసీ నాయకులు ఓపీ నాగరాజు గారు అయితేనేమి, అలాగే వెంకన్న గారు, వైటి భీమేష్ గారు, సిపిఐ జిల్లా కార్మిక సభ్యులు సుదర్శన్ గారు, బీకేఎంయు మండల అధ్యక్షులైనటువంటి గంగన్న గారు, ప్రజానాట్య మండలి శివరాములు అయితేనేమి, హనుమంతన్న అయితేనేమి, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులు కూడా పేరు పేరున విప్లవందాలు జరుపుకుంటూ తక్షణమే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వ్యవసాయ కూలీల్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఆదుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ అయితేనేమి అన్ని రకాల ప్రజా సంఘాలు కలుపుకొని ప్రజా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సంఘం ఆదోని నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఛాయలు ఏర్పడ్డాయి. కరువు ఛాయలని సరిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు ఉంది. అలాంటిది ఏది పట్టించుకోకున్నట్ట తూతూ మాత్రంగా అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, కరువు ఛాయలు ఏర్పడి నెలలు గడుస్తున్నప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం చెందారు. సరైన నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదని కూడా మేము చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మేము అడుగుదలుచుకునేది ఏమంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఉన్న పేరును తొలగించి నరేంద్ర మోదీ గారు విబిజి రామ్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంలో చాలా మార్పులు ఉన్నాయి. లోతుగా పోయి ఆలోచన చేస్తే ఈరోజు కార్మికులు చేయాల్సినటువంటి పనిని కూడా కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కాయి అధిక పెట్టుబడి టెండర్లు పాడుకొని జేసీబీలతోటి యంత్రాలతోటి పని చేపిస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, అయ్యా జనము పనులు లేక బెంగళూరుకి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తా ఉన్నారు. మీకు ఏమాత్రం కార్మికుల పైన దయాదాక్షాణాలు ఉన్నాయా? తక్షణమే కరువు పనులు చేపట్టాలని మేము వ్యవసాయ కార్మికులుగా మేము అడిగితే వాళ్ళకి కనీసం ఒక రోజు వేతనం 700 రూపాయలకు పడాలని డిమాండ్ చేస్తే వాళ్ళకు రోజు 100, 50, 60, 70 రూపాయలు పడేటట్లు పని చూపించడము, లేకపోతే వాళ్ళని ఉపాధి పనికి హాజరు కాకోకున్నట్ల వాళ్ళంతకు వాళ్ళే ఈ పని వద్దు, మేము వలసపోతే మేమే బాగుంటామేమో, మాకు అధిక కూలీలు వస్తాయమనే రీతిలో అధికారులే వాళ్ళకి కార్మికులకి కలిగించేటట్లు చేస్తూ ఉన్నారు. అది తప్పు. ఏదేమైనా అలాంటిది అధికారులు విరమించుకోవాలా. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రతి ఒక్క కార్మికునికి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పారు, సాగు భూమి ఇస్తామని చెప్పారు. అంతేకాదు, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా ప్రతి కార్మికునికి కరువు దాని కింద 10,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము అనేది డిమాండ్ చేస్తాము. ఏదేమైనా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పడి అక్కడ కార్మికులకి, ఇక్కడ కూలీలకి, రైతులకు మొత్తం అందరికీ విరుద్ధంగా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. అలాంటి ప్రభుత్వం మనకు ఉన్నవోటే లేనవోటే ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు ఆర్భాటాలతోటి లక్షలు డబ్బులు వేచి ప్రభుత్వ ధనాన్ని వేచించి కరపత్రాలు సృష్టించుకొని అదిగో మేము తిమ్మిన బొమ్మను చేసాము, అది చేసాం, ఇది చేస్తామని మొత్తం కాలనీలు ఎదుట కరపత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటుంది. మేము అడుగుతా ఉన్నాము, మీరు చేసింది తక్కువ, చేపించుకునేది ఎక్కువ. మీరు కేవలం ఓట్ల కోసమే పంచాయతీ ఎలక్షన్లో గెలుపు పొందడానికి లేదా కౌన్సిలర్ల ఎలక్షన్లో గెలుపు పొందడానికి కుయుక్తులు చేస్తుండ్రు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే కుయుక్తుల నాయుడు అని ఒక బిరుదు పొందారు కాబట్టి మీ మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. మీకు పంచాయతీ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారు. ఏదేమైనా కూడా సంక్షేమ పథకాలను అమలు చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు సుదర్శన్, సిపిఐ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్.